టీమిండియాకు ఇంకొన్ని నెలల్లోనే ఇంకొక ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది. ఇంకొక ఛాన్స్ రాబోతోంది. అది ఎలా అంటే డబ్ల్యూటీసీ రూపంలో. అవును, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్తే టీమిండియాకు ఇంకొక అవకాశం వస్తుంది. అయితే ప్రెజెంట్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, టీమిండియా పొజిషన్ ఏంటి, దీనికైతే ఎటువంటి డోకా లేదు. ప్రెజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్స్లో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 7 విజయాలు, 2 అపజయాలు, ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. 86 పాయింట్స్, 71.67 విన్నింగ్ పర్సెంటేజ్. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ రిజల్ట్స్ అన్నవి ఒక్క రోజులో, ఒక్క సిరీస్లో, ఒక్క మ్యాచ్లో తారుమారు అయిపోతూ ఉంటాయన్నమాట. చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకొకరి విక్టరీ అన్నది మనపైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకొకరి లాస్ అన్నది కూడా మనపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ చూసాము అంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ పూర్తిగా ఈ మ్యాచ్ కంప్లీట్ అవుతుందో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వర్షాల ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ డేలో బ్యాడ్ లైట్ అని చెప్పి కొంచెం గేమ్ జరగలేదు. సో ఇప్పుడు అందుకే టీమిండియా ఎన్ని మ్యాచ్లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తుందా అని చెప్పి అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. టీమిండియాకు టోటల్గా 8 మ్యాచ్లు ఉన్నాయి. అంటే 2 సిరీస్ల్లో 8 మ్యాచ్లు. అందులో 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తుంది. అయితే ఆ 2 టెస్ట్ సిరీస్లో ఉన్నది చిన్న చిన్న టీమ్స్తో కాదు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్తో. ఫస్ట్ మనకు న్యూజిలాండ్తో అంటే మన ఇండియాకు న్యూజిలాండ్ వాళ్ళు వస్తారనమాట. 3 టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. అది మనకు ఆ సిరీస్ అన్నది అక్టోబర్ 16th స్టార్ట్ అయ్యి నవంబర్ 5th కంప్లీట్ అవుతుంది. మొత్తంగా 3 టెస్ట్ మ్యాచ్లు. ఇక నెక్స్ట్ మనకు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. ఇది ఈసారి మనం ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నాం. సో నవంబర్ 22nd స్టార్ట్ అయ్యి జనవరి 7th వరకు ఈ టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. సో చూసుకున్నాము అంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మామూలు టీమ్స్ కావు. బట్ టీమిండియాని కూడా అంత తక్కువ అంచనా వేయలేము. ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు టెస్ట్ ఫార్మేట్లో లాస్ట్ 4-5 ఇయర్స్గా. సో ఈ 2 టీమ్స్ దగ్గర నుంచి పెద్ద షాక్లు ఏమి తగలుకుంటే మళ్ళీ మనకు ఇంకొక ట్రోఫీ గెలవడానికి అవకాశం దొరుకుతుంది. బట్ న్యూజిలాండ్తో సిరీస్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఆస్ట్రేలియా వాళ్ళని మన వాళ్ళు ఏ ఫార్మాట్ అయినా సరే చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇప్పుడు 2023 వరల్డ్ కప్ని గుర్తు చేయకండి, అది నాకు గుర్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.